కంటైనర్ పోర్ట్ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ జనవరి 31కి క్లోజ్ అయిపోతుంది. ఆయన ఆ పోర్ట్ ఎక్కడుంది? సర్వేపల్లిలో ఉంది. దానికి ఎమ్మెల్యే ఎవరు? కాకాని. మంత్రి ఎవరు? కాకాని. ఆయన సెలవిచ్చాడు. మేము మాట్లాడితే వీళ్ళందరూ ఎంప్లాయీస్ బాధపడతా పోయి కలిస్తే సమాధానం చెప్పకుండా కంటైనర్ పోర్టు మూతపడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండనని చెప్పి సెలవిచ్చాడు. ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూతపడిపోతుందని క్లారిఫై అయిపోయింది. జనవరి 31కి క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక క్లియర్గా ఎంఎస్సి కంపెనీ rrclearing.com వాళ్ళు జెనీవా కంపెనీకి ఒక లెటర్ పెట్టారు. ఏమనంటే మీరు 4వ తేదీ వచ్చే వెజల్కి మా కంటైనర్స్ బుక్ చేసుకోండి అని. వాళ్ళు ఇచ్చింది ఏం తెలుసా రిప్లై? వీ స్టాప్డ్ సర్వీస్ ఫ్రమ్ కేపీసీటీ డ్యూ టు పోర్ట్ క్లోజింగ్ దేర్ ఆపరేషన్. అవర్ వెజల్ కమింగ్ టు పికప్ ఎంటీస్ ఓన్లీ. అంటే 4వ తేదీ వచ్చేది కృష్ణపట్నం పోర్టు జనవరి 31తో క్లోజ్ అయిపోయింది. మా వెజల్ ఫిబ్రవరి 4 ఎందుకు వస్తుందంటే ఆడ ఖాళీగా మిగిలిపోయిన కంటైనర్స్ తీసుకుపోయేదానికని చెప్పి ఇచ్చారు. రెండోది, ఇది క్లియర్గా ఎంఎస్సి లైన్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు క్లోజ్ ద కంటైనర్ టర్మినల్ అట్ కృష్ణపట్నం పోర్ట్. ద క్లోజర్ విల్ బీ ఎఫెక్టివ్ ఫ్రమ్ 31st January 2024. ఇవన్నీ మెయిల్స్ అధికారికంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా కన్నా ట్రాన్స్పోర్ట్ కంటిన్యూ చేస్తే ఫిబ్రవరి షెడ్యూల్ ఉండాలి. ఇక్కడ వైజాగ్ కంప్లీట్ ఫిబ్రవరి ఏ డేట్ వరకు 29/2/24 వరకు షెడ్యూల్ వచ్చేసినాయి. ఏ రోజు వెజల్ వస్తుందా అని చెప్పేసి వైజాగ్. ఇది కాకినాడ ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 26, 25 కాకినాడ పోర్ట్. ఇది అదానీ కృష్ణపట్నం పోర్ట్ కంప్లీట్. ఎంఎస్సి జెనీవా ఓన్లీ ఎంఎస్సి ఎల్సా 30th January లాస్ట్. ఫిబ్రవరి 4th అది వాళ్ళు చెప్పారు కదా, ఖాళీగా ఉండే తీసుకుపోతాం. నో ఎక్స్పోర్ట్, నో ఇంపోర్ట్, వెజల్ కమింగ్ టు పికప్ ఎంటీ కంటైనర్స్ ఓన్లీ. షెడ్యూల్ లేదు. సో ఇది క్లోజ్ అయిపోతుంది. డైరెక్ట్గా దాదాపు 10,000 కుటుంబాలు ఉద్యోగాలు ఉపాధి కోల్పోతున్నారు. అక్కడ 2,000 మంది డైరెక్ట్ ఉద్యోగస్తులు పోతున్నారు. ఇప్పుడు తీసుకొని వచ్చి మొత్తం యార్డ్ అంతా డర్టీ కార్గో కింద. అక్కడ 1 ఐరన్ ఓర్, 2 కోల్, 3 యాష్ దుర్మార్గంగా డంప్ చేశాడు, బారేసేశారు. తమిళనాడులో వాళ్ళు ఆ డర్టీ కార్గోకి తిరగబడుతున్నారు ప్రజలు. నెల్లూరు అంటే లెక్క లేకుండా పోయింది. గతంలో 32,000 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు తెచ్చి పారేసేస్తే ఎన్సీసీని శ్రీకాకుళం నుంచి తరుముకుంటే, నవయ్య కానీ ఇక్కడ నుంచి తరుముకుంటే, విశాఖపట్నం నుంచి తరుముకుంటే ఇక్కడ తీసుకొని వచ్చి పెడితే మేము అన్ని పార్టీలు పోరాటం వల్ల ఆఖరణ గవర్నమెంట్ సెమ్కార్పు జెన్కో 5,000 మెగావాట్లు మిగిలింది. ఈరోజు మళ్ళీ మేము పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆ పొల్యూషన్ వల్ల ఐరన్ ఓరు, యాష్, కోల్ వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. ఒక్క ముత్తుకూరు మండలం కాదు, జిల్లాకి నష్టం. నేనేమంటానంటే ఒక ప్రతిష్టాత్మకమైన ఓడరేవు అంటే బల్క్ కార్గో కాదు పేరు వచ్చేది, కంటైనర్ కార్గో. దాన్ని మూసేసి మా నెత్తిన బూడిదేసి సంవత్సరానికి 700 నుంచి 1000 కోట్ల ఆదాయం స్టేట్ ట్యాక్స్ పోగొట్టి దాన్ని షిఫ్ట్ చేసేస్తే మంత్రి కథలు చెప్తున్నాడు. మంత్రి నేను ఒకటే అదానీ గారిని కోరుతుండా, మేము విన్నదేంటి? మంత్రి మాఫియా. మీకు ఒక కంటైనర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్లో 3,000 మీరు ఛార్జ్ చేస్తే మిగిలేది మీకు 1000 అంట, 1,500 అంట. ఈయన టోల్ గేట్ అడేసి ఆ లారీ బాడుగులో 2,000, 2,500, 3,000 కలెక్ట్ చేసుకొని చిన్న కంటైనర్కి 1,500, పెద్ద కంటైనర్కి 2,000 వసూలు చేస్తే ఈయనకు ఒక లారీ కంటైనర్కి 4,000, 5,000 వస్తుంటే వాళ్ళు కడుపు మండిపోయి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు.
ఈ కాకాని దౌర్జన్యాలు, మంత్రి దౌర్జన్యాలు తట్టుకోలేక అని చెప్పి మాకు సమాచారం. నేను అదానీ గారిని ఏమిటంటే, మీలాంటి టాప్ మోస్ట్, మీకు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ మీ మాట వింటారు, ఒక మంత్రిని చూసి భయపడతారా మీరు? నేను ఒకటి చెప్తుండా, అతని వల్లే మీరు షిఫ్ట్ చేస్తుంటే మా పార్టీలన్నీ పోతాం, మొత్తం ఎత్తడి పారేస్తాం. ఆ టోల్ గేట్ కాకాని టోల్ గేట్ ధ్వంసం చేసాడు పారేస్తాం. మేము నిలబడతాం. దయచేసి మా నెత్తిన దుమ్ము కొట్టి మనుషుల ప్రాణాలు తీసి ప్రతిష్టాత్మకమైన ఆదాయం వచ్చే వేల కుటుంబాలని పోషించే కంటైనర్ పోర్ట్ని షిఫ్ట్ చేయొద్దు అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపో ఎల్లుండో జీజే రావు గారు ఆయన ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు, కంటైనర్ పోర్టు షిఫ్ట్ కావట్లేదు. ఒక అదానీ కంపెనీ CEO ఇంత ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే, నేను అన్ని ఆధారాలతో చూపించా. ఫిబ్రవరి షెడ్యూలే 0, వాళ్ళే మెయిల్ పెట్టుండారు మూసేశారు అని. ఆ విధంగా మంత్రి ఒత్తిడికి జీజే రావు ఆ స్టేట్మెంట్ ఇవ్వటం అన్యాయమో. మేము 4 పార్టీలు ఆయన CEOతో మాట్లాడి రేపు కానీ ఎల్లుండి కానీ మొన్నాడు కానీ కలుస్తాం, రిక్వెస్ట్ చేస్తాం. కాకపోతే ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం.